హాయ్ సార్. హాయ్ అన్న. ఏంటి సార్, మన చిరంజీవి గారికి మరో అవార్డు వచ్చింది యూకే గవర్నమెంట్ నుంచి. ఎట్లా ఫీల్ అవుతుంది సార్? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామన్న. అది ఈ రోజే అనౌన్స్మెంట్ రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఆ ఒక ప్రజలకు ఒక హోలీ సందర్భంగా మంచి శుభవార్త అనేది అందిందని మేము అనుకుంటున్నాము. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి జనసేన సభ కూడా చాలా ఈ రోజే ఉండడం అనేది ఆ ఒక హోలీ రోజు మెగా అభిమానులుగా మేము చాలా ఆనందంగా ఒక గర్వంగా మేము ఫీల్ అవుతున్నాము. ఇది తెలుగు వారికి ఇంతవరకు ఎవరికి రాలేదనే ఒక మాట అయితే వినిపిస్తుంది. అవును. ఇలాంటి అవార్డు అనేది తెలుగు వారికి ఒక చిరంజీవి గారికి రావడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామన్న. ఇది చిరంజీవి గారి ఇండస్ట్రీలో చాలా మంది చిరంజీవి గారు ఏంటి, ఆయన గొప్ప ఏంటిది, మేమున్నాము, అంతకంటే తోపులం ఉన్నాం అంటున్నారు. ఇది యూకే పార్లమెంట్ వాళ్ళు ఒక ఇవ్వడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో దేశంలో కొన్ని అవార్డులు రావడం అనేది సహజంగా చూడొచ్చు చాలా మంది. సో ఇది దేశం దాటి ఒక వేరే దేశంలో ఒక అవార్డు వచ్చింది కదా, అసలు ఏంటంటారు ఈయన స్థాయి అసలు? ఆల్రెడీ ఖండాంతరాలు దాటిందన్న చిరంజీవి గారి ఒక యాక్టింగ్ అనేది, నటన అనేది, సేవా కార్యక్రమాలు అనేది ఖండాంతరాలు దాటి విదేశాలలో కూడా చిరంజీవి గారి గురించి ఆ అందరికీ తెలిసినా కూడా మనలో కొంతమంది తెలుగు వారు ఆయన ప్రతిభను గాని, ఆయన దగ్గర ఉన్న సేవా కార్యక్రమాలను గుర్తించక కావాలని విమర్శలు చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇట్లాంటి అనేది ట్రోల్స్ అనేవి కాకుండా మన వాళ్ళని, మన తెలుగు వాళ్ళని, మన హీరోల్ని మనం గౌరవించుకొని ఇంకా ఇలాంటి వాళ్ళకు మనం మంచి ఎంకరేజ్మెంట్ గా ఇస్తే మనం బాగుంటుందని అనుకుంటున్నాం. ఓకే సార్.